న్యూస్ సరస్వతి పవర్ కంపెనీ యాజమాన్య హక్కులు షేర్ల బదిలీకి సంబంధించి మాజీ సీఎం జగన్ ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి చెల్లి వైఎస్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదంపై హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కంపెనీలో 51.01% వాటా తమదేనని, ఈ వాటాను తమకు తెలియకుండా తల్లి చెల్లి అక్రమంగా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకు పునరుద్ధరించాలని పేర్కొంటూ జగన్, ఆయన భార్య భారతి వారి కంపెనీ క్లాసిక్ రియాలిటీ పిటిషన్ వేయగా మొత్తం కంపెనీ తన చెప్పు చేతల్లోనే ఉందని, 99.89% వాటా తన పేరుపై ఎప్పుడో బదిలీ అయిపోయిందని, కంపెనీ తనదేనని జగన్ తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. సరస్వతి పవర్ కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని, తన పేరుపై ఎలాంటి వాటా లేదని, తనను ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించాలని షర్మిల కోరారు. మరి తల్లి కొడుకుల షేర్ల వివాదంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సరస్వతి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు కావచ్చు, షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి సరస్వతి పవర్ కంపెనీ యాజమాన్య హక్కులు అలాగే షేర్ల బదిలీకి సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలో అటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మధ్య ఏర్పడినటువంటి ఈ వివాదానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ వివాదం మీద తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కంపెనీలో 51.01% వాటా తనదేనని, ఈ వాటాను తమకు తెలియకుండానే విజయమ్మ అలాగే తన చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేయాలని, తన వాటా తనకు పునరుద్ధరించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణిగా ఉన్నటువంటి వైఎస్ భారతి అలాగే క్లాసిక్ రియాలిటీ కంపెనీ వీళ్ళు పిటిషన్ వేశారు. అయితే దీని మీద అన్ని పక్షాల తరపునటువంటి వాదనలు మే 7వ తారీఖుతోనే ముగిశాయి. మే 30వ తారీఖున స్వయంగా వీళ్ళందరూ కూడా లిఖితపూర్వకమైనటువంటి వాదనలు సైతం కూడా చాలా స్పష్టంగా ఎన్సీఎల్టీకి సమర్పించడం జరిగింది. వాదనలు విన్నటువంటి ధర్మాసనం అందులో ఉన్నటువంటి ఒక సభ్యుడు సెలవు మీద ఉండటంతో తీర్పును రిజర్వ్ చేయకుండా నిన్న 15వ తారీఖు కూడా దీని మీద 15వ తారీఖుకి వాయిదా వేశారు. అయితే 15వ తారీఖు కూడా వాదనల్ని ఇద్దరు సభ్యులు ఎవరైతే ఉన్నారో, మొత్తం 3 సభ్యుల్లో 2 సభ్యులు ఉన్నారు, వాళ్ళు రాజీవ్ భారద్వాజ్, సంజయ్ పురి, వీళ్ళిద్దరూ కూడా ఆ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా 2 పక్షాలకు సంబంధించి అటు వైఎస్ జగన్ అలాగే ఆయన సతీమణి భారతి, ఇటువైపు వైఎస్ విజయలక్ష్మి కూతురు కుమార్తెగా ఉన్నటువంటి షర్మిల, ఈ 2 పక్షాల నుంచి కూడా స్పష్టమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. సరస్వతి పవర్ కంపెనీలో 51.01% వాటా తనదేనని ఒకవైపు జగన్, ఆయన సతీమణి భారతి వాదిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీ అయినటువంటి క్లాసిక్ రియాలిటీ కూడా ఇదే వాదన వినిపిస్తా ఉంది. అయితే ఈ మొత్తం కంపెనీ ఇప్పటికీ కూడా తన చేతుల్లో ఉందని, దాదాపుగా 99.89% వాటా తన పేరు మీదే ఎప్పుడో బదిలీ అయిపోయిందని కూడా, అలాగే కంపెనీ తనదేనని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి తల్లిగా ఉన్నటువంటి విజయమ్మ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తండ్రి సంపాదించినటువంటి ఆస్తి కాదని, చెల్లి షర్మిలపై ప్రేమ అనురాగాలతో సరస్వతి కంపెనీలో తనకున్నటువంటి 51% వాటాను ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామనుకున్నానని జగన్ తన యొక్క వాదనలో స్పష్టం చేశారు. చెల్లి ప్రస్తుతం షర్మిల వేరే పార్టీలో చేరి నా మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు, అందుకే ఆమె మీద ప్రేమానురాగాలు నాకు తగ్గిపోయే నేపథ్యంలో ఆమెకు సరస్వతి పవర్ లో వాటా ఇచ్చే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదని, కాబట్టి ఎంఓయు గిఫ్ట్ డీడ్ నేను రద్దు చేసుకుంటున్నానని కూడా ఆయన చాలా స్పష్టంగా తన వాదనలు వినిపించడం జరిగింది. ఇది నా సొంత సంపాదన, నేను దాతను కాబట్టి ఏకపక్షంగా ఎంఓయు గిఫ్ట్ డీడ్ చేసే హక్కు నాకు మాత్రమే ఉంది.
51% షేర్ల సర్టిఫికెట్లు నా దగ్గరే ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి తన తల్లిగా ఉన్నటువంటి విజయమ్మ, అలాగే చెల్లిగా ఉన్నటువంటి షర్మిల, వీళ్ళిద్దరూ కూడా నన్ను మోసం చేసి నా వాటాలు బదిలీ చేసుకున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన వినిపించిన వాదనలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తన కుమారుడు అలాగే చెల్లిపై ఏమాత్రం కూడా ప్రేమ తగ్గిందని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తన చెల్లిగా ఉన్నటువంటి షర్మిల మీద ప్రేమ తగ్గిందని చెబుతున్నాడు కానీ తల్లిగా ఉన్నటువంటి నా మీద ప్రేమ తగ్గిందని ఎక్కడా కూడా పేర్కొనలేదని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ వాదిస్తా ఉన్నారు. కంపెనీలో 99.80% వాటా ఇప్పటికీ కూడా నా దగ్గరే ఉంది, అభ్యంతరాలు ఉండాల్సిన ఎలాంటి అవసరం లేదని కూడా ఆమె తన వాదనలను వినిపించారు. నిబంధనల ప్రకారమే నా పేరు మీద షేర్ల బదిలీ జరిగింది తప్పితే నా కొడుకు గాని మేమిద్దరం కూడా ఒకే ఇంట్లో ఉంటున్నాం, అట్లాంటప్పుడు షేర్ల సర్టిఫికెట్లు నా వద్ద లేవని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చెబుతారని కూడా విజయలక్ష్మి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వాటాలు ఒకసారి వదిలేసిన తర్వాత కంపెనీకి సంబంధించినంత వరకు ఈ వ్యవహారంలో అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదని కూడా ఆమె వాదిస్తా ఉన్నారు. కంపెనీలో అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరనేది కూడా ఇప్పుడు సరస్వతి యాజమాన్యం నుండి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీద ఎలాంటి వాటాలు లేదని, తన్ను ఈ ప్రతివాదుల నుంచి ఆ జాబితా నుంచి నన్ను తొలగించాలని మరోవైపు షర్మిల కూడా తమ యొక్క వాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వాటాలన్నింటినీ కూడా బదిలీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వాటాలన్నీ కూడా తిరిగి నాకు ఇచ్చేయండి అని పిటిషన్ వేయటం చూస్తామంటే ఒక రకంగా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయనే చెప్పాలి. ఇది గత కొంతకాలంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఎన్సీఎల్టీలో కొనసాగుతోంది. దీనికి సంబంధించి తీర్పు ఏం చెప్పబోతా ఉన్నారని కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ విజయమ్మ వినిపిస్తున్నటువంటి వాదనలు కూడా ఒక రకంగా ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆ వాటాలకు సంబంధించి అన్ని కూడా నా పేరు మీద బదలాయించారు. ఒకసారి ఆ ప్రతిఫలం తీసుకొని వాటాలను నాకు బదలాయించిన తర్వాత ఇంకా అసలు పిటిషన్ వేయటానికి అసలు వీళ్ళకి అర్హత ఏంటని కూడా ఆమె నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిఫ్టీడ్ అమలయ్యాక అసలు పిటిషన్ వేయటం కూడా చెల్లదని ఆమె వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాత ఇచ్చినటువంటి కానుకను స్వీకర్త తీసుకోవటానికి అంగీకరించిన తర్వాత ఇక అసలు ఆ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లే కాబట్టి ఈ గిఫ్ట్ డీడ్ చెల్లదని భావిస్తే దాన్ని చట్టబద్ధతపై సివిల్ కోర్టును ఆశ్రయించాలి కానీ ఇలా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం సరైనది కాదన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్సీఎల్టీ తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ప్రస్తుతం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.